గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన పాడి షాదీ ముబారక్ అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్కులను దసరా పండుగలోపు గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ ప్రజలకు పంపిణీ చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి కేసీఆర్ చిత్రపటానికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఇక గత ప్రభుత్వ హయాంలో సుమారు 860 చెక్కులు మంజూరు కావడం జరిగిందని, ఆ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పై నిందలు వేస్తున్నారని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. గజ్వేల్కు ఎమ్మెల్యేగా ఉండి ఇంతవరకు గజ్వేల్ ప్రజల సమస్యలను పరిష్కరించడం లేదని, ఎప్పటికైనా కేసీఆర్ గజ్వేలులో పర్యటించి ప్రజల సమస్యల్ని పరిష్కరించాలని వారు కోరారు. గౌరవనీయులు చంద్రశేఖరరావు గారిని కలిసి గజ్వేల్ ప్రజలందరి గత 2022 నుంచి 23 వరకు ఉన్న చెక్స్, కళ్యాణ లక్ష్మి చెక్స్, ఏడాది గత ప్రభుత్వంలో ఉన్న కళ్యాణ లక్ష్మి చెక్స్ ఇంతవరకు పంపిణీ చేయలేదు. అలాంటి చెక్లు మంజూరయ్యి అమౌంట్ రిలీజ్ అయ్యి వచ్చి చెక్స్ రెడీ ఉండి ఉన్న మంత్రి గారి ద్వారా ముగ్గురు మంత్రులు వచ్చారు. ఆ మంత్రి గారి ద్వారా పంపిణీ కార్యక్రమానికి అధికారులు సిద్ధమై ఏర్పాట్లు చేసుకుంటే వీటిని తర్వాత నేనే వచ్చి పంచగలను, నేనే వస్తా ప్రతిపక్ష నాయకుని హోదాగా మినిస్టర్ కంటే పెద్ద ఆయనకు ప్రోటోకాల్ ఉంటది కనుక గౌరవించి మేము కూడా ఊకున్నాము. ఉచిత నిమ్మలము, ఎందుకంటే దసరాలో అందరికి గత 2 సంవత్సరాల బాబతి ఇవి ఇప్పటికి కూడా గవర్నమెంట్ ఉన్నప్పటి 2 సంవత్సరాల అందించిన కళ్యాణ లక్ష్మి చెక్కులు దయచేసి ఎమ్మెల్యే చంద్రశేఖరరావు గారు అందరినీ మన గజ్వేల్ ప్రజలను ఆదరించి అవి చెక్కులు పంపిణీ చేయగలరని కోరుకుంటూ విన్నపం నీకు ఇచ్చినందుకు వచ్చినాము. నిన్న మొన్ననే చేర్యాల్లో పల్ల రాజేశ్వర రెడ్డి సార్ గారు, హరీష్ రావు గారు పంపాడు. సిద్దిపేటలో హరీష్ రావు గారు కూడా పంపించి మీరు కూడా పంపిణీ చేసి మా ప్రజలను ఆదరణకు మీరు పాత్రలు కాగాలని కోరుకుంటూ, అలాగే ముఖ్యంగా ఈ 2 రోజుల పండుగ లోపల మీరు చేయకుంటే మేము ఇంకో కార్యాచరణ తీసుకుని నువ్వు ఎక్కడుంటే అక్కడికి